Hi guys, welcome to our channel. Please subscribe the channel. నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రావాలంటే గంట సింబల్ నొక్కి ఆల్ నొక్కండి. ఒక లైక్ కామెంట్ కూడా ఇవ్వండి. థాంక్యూ. హాయ్ గైస్, మనకి హైదరాబాద్ నుంచి 2 days ట్రిప్ అంటే దగ్గరలో ఏదైనా మంచి ప్లేస్ ఉందంటే ఇది వరంగల్. హైదరాబాద్ నుంచి 170 కిలోమీటర్స్ దూరంలో వరంగల్ ఉంటుంది. ఇక వరంగల్లో మనం మొదటగా చూసే ప్లేస్ వచ్చి భద్రకాళి అమ్మవారి టెంపుల్. చాలా బాగుంటుంది. వరంగల్ బస్ స్టాప్ నుంచి అలాగే వరంగల్ రైల్వే స్టేషన్ నుంచి 4-5 కిలోమీటర్ల దూరంలో ఈ అమ్మవారి టెంపుల్ ఉంటుంది. అక్కడి నుంచి ఆటోస్ ఉంటాయి ఈ టెంపుల్ దగ్గర రావడానికి. హన్మకొండకి వరంగల్కి ఈ జంట నగరాల మధ్యలో ఈ టెంపుల్ ఉంటుంది. అయినా సిటీ వాతావరణం లేకుండా భద్రకాళి చెరువు, పెద్ద చెరువు, ఈ చెరువు ఒడ్డున ఈ అమ్మవారి టెంపుల్ ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది. నార్మల్గా అయితే ఇక్కడ దర్శనానికి 1 hour నుంచి 1.5 hour టైం పడుతుంది. ఇంకా పండగల రోజులైతే కొంచెం ఎక్కువ పట్టొచ్చు. ఈ ఆలయంలో అమ్మవారి విగ్రహం 9 అడుగులు ఎత్తు, 9 అడుగులు వెడల్పుతో చాలా చూడటానికి కనుల పండుగగా ఉంటారు. అలాగే ఇక్కడ ప్రసాదం బెల్లం లడ్డు చాలా ఫేమస్. మీరు వెళ్తే తప్పకుండా ట్రై చేయండి. అన్ని ప్రసాదాలు బాగుంటాయి, బెల్లం లడ్డు అయితే మాత్రం స్పెషల్. మనకు భద్రకాళి అమ్మవారి టెంపుల్లో ఒక 1 hour నుంచి 1.5 hour టైం పడుతుంది. ఇంకా అక్కడి నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న 1000 స్తంభాల గుడికి వెళ్తాం నెక్స్ట్. ఉదయాన్నే భద్రకాళి అమ్మవారి గుడిలో దర్శనం అయిపోయింది. అక్కడి నుంచి ఇక్కడికి జస్ట్ ఒక 2-3 కిలోమీటర్స్ ఉంటుందంటే భద్రకాళి అమ్మవారి గుడి దగ్గర నుంచి 1000 స్తంభాల గుడికి ఒక 2 or 3 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. ఎమ్మటి ఇక్కడికి వచ్చాం. వర్షం పడుతుంది, క్లైమేట్ మాత్రం చాలా బాగుంది. వెళ్దాం, టెంపుల్లోకి వెళ్దాం, చూద్దాం. ఈ 1000 స్తంభాల గుడి కాకతీయుల శిల్పకళా నైపుణ్యానికి ప్రతీక. 1000 స్తంభాలు ఉన్నాయి కాబట్టి ఈ ఆలయాన్ని 1000 స్తంభాల గుడి అంటారు. కొన్ని స్తంభాలు ఇలా వాల్లో బిల్టిన్ అయి ఉంటే, కొన్ని స్తంభాలు మనకు బయట వీడియో కనిపిస్తూ ఉంటాయి. ఈ ఆలయం మొత్తాన్ని ఇసుక మీద నిర్మించారు. ఇసుక మీద పునాదులు లేకుండా నిర్మించడం కాకతీయుల ఆర్కిటెక్చర్ స్టైల్. ఈ గుడిలో ప్రధాన దైవం రుద్రేశ్వరుడు. ఇక్కడ గర్భాలయంలో కొన్ని స్తంభాలు ఉన్నాయి. ఆ స్తంభాల మీద మనం రాగి నాణ్యంతో టచ్ చేస్తే సంగీతం పలుకుద్ది అనమాట. మనం అడిగితే వాళ్ళు చూపిస్తారు, కానీ ఫుల్ టైట్ ఉంది. ఇప్పుడు సెక్యూరిటీ లోపల కెమెరా అలౌ చేయట్లేదు. ఇక్కడ ఈ టెంపుల్ ఎదురుగా ఉన్న కళ్యాణ మండపం, అలాగే కళ్యాణ మండపానికి టెంపుల్కి మధ్యలో ఉన్న నందీశ్వరుడు చూడటానికి చాలా బాగుంటాయి. తప్పకుండా చూడండి. 1000 స్తంభాల గుడి చూసిన తర్వాత అక్కడి నుంచి ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న పద్మాక్షి అమ్మవారి టెంపుల్కి వెళ్తాం. ఈ పద్మాక్షి అమ్మవారు కాకతీయ రాజుల కులదైవం. మనం ఈ ఆలయం చుట్టూ తిరిగేటప్పుడు సహజసిద్ధంగా ఏర్పడ్డ పెద్ద రాళ్ళు ఉంటాయి. చూడటానికి చాలా బాగుంటాయి. ఆ రాళ్ల మధ్యలో గణేష్ని విగ్రహం ఉంటుంది, ఇంకా బాగుంటుంది. పద్మాక్షి అమ్మవారి గర్భగుడిలో అమ్మవారి విగ్రహం ఎదురుగా ఒక అద్దం ఉంటుంది. ఆ అద్దం తీస్తే అద్దం వెనక పక్క ఒక భూస్వరంగ మార్గం ఉంటుంది. అది మిగతా కాకతీయ నిర్మాణాల దగ్గరకు ఉంటుందంట. అలాగే 1000 స్తంభాల గుడి దగ్గర కూడా ఒక భూస్వరంగ మార్గం ఉంది. భద్రతా కారణాల దృష్టి అది క్లోజ్ చేశారు, పడిపోతుందని చెప్పి. మీరు వెళ్ళినప్పుడు చూడొచ్చు దూరం నుంచి. పద్మాక్షి అమ్మవారి గుడిలో మనకు టైం 1 గంట పడుతుంది. అప్పటికే మధ్యాహ్నం అయి ఉంటుంది కాబట్టి మధ్యాహ్నం ఎక్కడైనా లంచ్ చేసుకొని అక్కడి నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న వరంగల్ కోటకి వెళ్తాం. వరంగల్ టూర్లో మనం అసలు మిస్ అవ్వకూడని ప్లేస్ ఏంటంటే వరంగల్ కోట. ఇది ఒక అద్భుతం. ఒక మహాసామ్రాజ్యానికి గుర్తుగా ఇప్పుడు శిథిలావస్థలో ఈ కోట ఉంది. మనం ఏదైనా ఫ్లవర్ గార్డెన్కి వెళ్తే ఫ్లవర్స్ ఎలా ఉంటాయో ఈ కోటలో అడుగు పెడితే శిల్పాలు అలా ఉంటాయి. ఇది శిల్పాల వనం. ఈ కోట లోపల ఒక స్వయంభూ శివాలయం ఉంది. అలాగే ఈ కోట చుట్టూ 4 వైపులా 4 కాకతీయుల కళాతోరణాలు చూడటానికి అద్భుతంగా ఉంటాయి. ఈ కోట పక్కనే కుష్మహల్ ఉంటుంది. ఈ కుష్మహల్ కూడా చాలా బాగుంటుంది చూడటానికి. మనం ఈ పరిసరాల్లో తిరుగుతున్నంతసేపు అసలు ఒక తెలియని అనుభూతి ఉంటుంది. ఎలా ఈ శిల్పాలను ఎలా చెక్కారు, అసలు ఇంత అందంగా ప్రతిదీ అణువు అనమాట, ఇంచు డిజైన్గా ఉంటాయి. ప్రతిదీ చాలా మెస్మరైజింగ్ ఉంటాయి. ఇక్కడ ఒక 2 hours ఇక్కడ మొత్తం ఈ కోట కుష్మల్ మొత్తం కంప్లీట్గా చూసుకొని ఫస్ట్ డే నైట్ మనం లక్నవరంలో స్టే చేస్తాం కాబట్టి ఇక్కడ నుంచి లక్నవరం 70 కిలోమీటర్స్ ఉంటుంది కాబట్టి అక్కడికి బయలుదేరుతాం. వరంగల్లో బైక్ రెంట్కి తీసుకొని కూడా వెళ్ళొచ్చు. ఓన్ వెహికల్ వెళ్తే మాత్రం డైరెక్ట్ లక్నవరం వెళ్ళిపోవచ్చు. లక్నవరంలో రూమ్స్ ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. మనం ఎప్పుడైతే టూర్ ప్లాన్ చేసుకుంటామో ఒక 2-3 days ముందలే బుక్ చేసుకోవాలి. అక్కడికి వెళ్తే రూమ్స్ అయితే దొరకవు. మేము వెళ్ళినప్పుడు వాటర్ లేదు. లక్నవరం చెరువు కొద్దిగా ఎండిపోయింది, కానీ ప్లేస్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. నైట్ స్టే చేస్తే మాత్రం అద్భుతం. ఇక్కడ
ఇక్కడ నైట్ ఫుడ్ కూడా దొరుకుతుంది, ఇబ్బంది ఏమి ఉండదు. కాకపోతే కొంచెం ఎర్లీగా ఆర్డర్ ఇవ్వాలి. మనం బయట రూమ్ తీసుకున్నా కానీ వరంగల్లో 1500-2000 ఉంటుంది, ఇక్కడ 2000 ఉంటుంది అంతే రూము. ఈ లక్నవరం చెరువులో వాటర్ ఉన్నాయంటే నైట్ కాటేజ్లో మనం స్టే చేస్తే వాటర్లో స్టే చేసినట్లే ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. నైట్ లక్నవరం కాటేజ్లో స్టే చేసి ఉదయాన్నే లేచి ఆ బ్రిడ్జ్ మీద అటు ఇటు తిరిగి ఫ్రెష్ అప్ అయిపోయి ఎక్కడైనా టిఫిన్ చేసుకొని అక్కడి నుంచి డైరెక్ట్గా మనం రామప్ప టెంపుల్కి వెళ్తాం. ఓరుగలను పాలించిన కాకతీయ రాజులు నిర్మించిన చారిత్రక ఆలయం ఈ రామప్ప టెంపుల్. ఇక్కడ ప్రధాన దైవం రుద్రేశ్వరుడు లేదా రామలింగేశ్వర స్వామి. ఈ ఆలయం ప్రత్యేకత ఏంటంటే 1000 స్తంభాల గుడి కట్టినట్టే ఈ ఆలయాన్ని కూడా ఇసుక మీద నిర్మించారు, ఎటువంటి పునాదులు లేకుండా. ఈ ఆలయ నిర్మాణంలో ప్రధాన శిల్పి అయిన రామప్ప పేరు మీద ఈ ఆలయం ఉండటం మరొక విశేషం. ఇక్కడ ఈ టెంపుల్ ఆవరణలో గణపతి దేవుడు వేయించిన శిలాశాసనం ఇప్పటికి అలాగే ఉంది. అలాగే ఇక్కడ నందీశ్వరుడు చూడటానికి చాలా చాలా బాగుంటాడు. మనం ఎటువైపు నుంచి చూసినా ఆ నందీశ్వరుడు మనల్ని చూస్తున్నట్టే ఉంటుంది. ఇక్కడ ఒక కాలు పైకి ఉంచి చెవులు రిక్కించుకొని రెడీ టు మూవ్ అన్నట్టు ఉంటుంది అన్నమాట. ఈయన ఇప్పుడు ఈ రామప్ప గుడి దగ్గర నుంచి 2 కిలోమీటర్ల దూరంలో రామప్ప సరస్సు ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. అక్కడ హరిత రిసార్ట్స్ ఉంది, అలాగే బోటింగ్ కూడా ఉంది. ఇక్కడ హరిత రిసార్ట్స్లో రూమ్స్ కావాలంటే కూడా మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి ముందలే, అక్కడికి వెళ్ళి బుక్ చేసుకోవాలంటే కుదరదు. ఇదే రామప్ప సరస్సు. డీలక్స్ బోట్ అయితే ఒక్కొక్కరికి 50 రూపాయలు అంట. అదే స్పీడ్ బోట్ అయితే నలుగురికి కలిపి 350 రూపాయలు. ఇప్పుడు మనం ఈ రామప్ప చెరువు ఒడ్డునున్న హరిత రిసార్ట్స్ దగ్గరికి వెళ్తున్నాం. మనం 2 days వరంగల్ ట్రిప్లో వరంగల్లో టూరిస్ట్ ప్లేస్ అన్ని చూసుకొని ఫస్ట్ డే వరంగల్ నుంచి మనం ఎక్కడ బుక్ చేసుకుంటే ఆన్లైన్లో రూమ్ అక్కడ హరిత రిసార్ట్స్ ఇక్కడ బుక్ చేసుకుంటే ఇక్కడ, లేదా లక్నవరం చెరువులో బుక్ చేసుకుంటే అక్కడ. లక్నవరంలో అయితే కాటేజెస్ వాటర్ మధ్యలో ఉంటాయి, ఇక్కడ మాత్రం వాటర్ ఒడ్డునున్నాయి, నీళ్ళ ఒడ్డునున్నాయి. సో వరంగల్ కంటే బెటర్, ఈ రెండు ఎక్కడ దొరికినా బెటరే. లక్నవరం ఫస్ట్ ఇంపార్టెంట్, అది చాలా బాగుంటుంది. ఇంతటితో వరంగల్ టూర్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు మీరు చూస్తున్న ప్రతి వీడియో ప్రతి ప్లేస్కి సంబంధించి ఇండివిజువల్గా వీడియో షూట్ చేసి ఆల్రెడీ ఛానల్లో పోస్ట్ చేశాను. నేను డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు చూడండి. ప్రతి వీడియో ఉంది. 1000 స్తంభాల గుడి సపరేట్ వీడియో ఉంది, అలాగే రామప్ప గుడి సపరేట్ వీడియో ఉంది, ప్రతి ప్లేస్ కూడా సపరేట్ వీడియో ఉంది. ఇంకా రామప్ప టెంపుల్ అయిపోయిన తర్వాత హైదరాబాద్ వచ్చేసాను నేను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.